రోజు రోజుకి ఈ 'బిగ్ బాస్' సీజన్ 9 హిట్ అయితదేమో అన్న కాన్ఫిడెన్స్ నా లోపల పెరుగుతా పోతాంది. దానికి 2 కారణాలున్నాయి. ఒకటి ఈ కామనర్ సెలక్షన్ ప్రాసెస్ ఖతర్నాక జరుగుతాంది. బగ్గ కసి, పట్టుదల ఈ జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. యమ్మ 'బిగ్ బాస్'లో పోయి దంచి కొట్టాలి, కప్పుతోటి బయటకి రావాలి అన్న కాన్ఫిడెన్స్ తోటి మాట్లాడుతున్నోళ్ళని సెలెక్ట్ జేత్తుర్రు అనే ఇన్ఫర్మేషన్ ఒకటి. రెండోది రిలీజ్ చేసిన ప్రోమో. ఎందుకంటే ఈ 2 సార్లు రిలీజ్ అయిన ప్రోమోలల్లా ఎక్కడా కూడా ఎంటర్టైన్మెంట్‌కా అడ్డా, ఎంటర్టైన్మెంట్ అన్‌లిమిటెడ్, ఎంటర్టైన్మెంట్ లైక్ నెవర్ బిఫోర్ ఇట్లాంటి మాటలు చెప్పలే. ఏ సీజన్‌కైతే ఎంటర్టైన్మెంట్ అన్నారో ఆ సీజన్ సగనాగిపోయింది. సంకనాగిపోయింది లిటరల్లీ. లైక్ సీజన్ 6, లైక్ సీజన్ 8 ఎంటర్టైన్మెంట్ అన్‌లిమిటెడ్ ఇట్లాంటివి చెప్తారన్నట్టు. ఎక్కడైతే ఎంటర్టైన్మెంట్ అనే పదం వినవాలేదో ఆ సీజన్లు మంచిగా నడిచినాయి. ఇప్పుడు మనకు చూడు 2 ప్రోమోలలో ఈసారి చదరంగం కాదు రణరంగమే అంటారు తప్ప సారు ఎక్కడ కూడా ఎంటర్టైన్మెంట్ సూపర్ తోపు అంటలేరు. ఆ ఒక మాటతోటి నాకు 2 చేతులు జేబులోంచి తీసి చప్పట్లు కొట్టి సూపర్ ఈ సీజన్ సక్సెస్ అవుతుందేమో అన్న ఫీలింగ్ వస్తుంది. అదన్నమాట. సరే, వీడియో కంటిన్యూ చేద్దాం. నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఈ 'బిగ్ బాస్' సీజన్ 9కి సంబంధించిన కాన్సెప్ట్ని రివీల్ చేసే ఆ రివీలింగ్కి సంబంధించిన హింట్ ఇచ్చే ప్రోమో ఒకటి రిలీజ్ అయింది. అదే వెన్నెల కిషోర్ అన్న నాగార్జున సార్ది ప్రోమో వచ్చింది. చూసిరా? చూడకపోతే అర్జెంటుగా చూసే ప్రయత్నం చేయరు. ఖతర్నాకున్నది. సీజన్ 9 మీద కొంత ఇంట్రెస్ట్ని పెంచేటట్టే ఉంది. ఆ ప్రోమో ఆధారంగా అసలు ఈసారి హౌస్ ఎట్లా ఉండబోతుంది, వాళ్ళు ప్రోమోలో ఇచ్చిన హింట్స్ ఏంటిది చాలా డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎందుకంటే ఈ ఈ కైండ్ ఆఫ్ హౌస్ గురించి నేను సీజన్ 8లోనే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన, యాదుకుందో లేదో. సీజన్ 8 అనగానే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈసారి 2 హౌసెస్ ఉండే ఛాన్స్ ఉన్నది. టాప్ యాంగిల్ నుంచి చూస్తే 8ని ఇట్లా వేసుకుంటే ఇటొక హౌస్ ఉండే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే ఇదివరకు హిందీలో, కన్నడలో, తమిళ్లో ఇట్లాంటి కాన్సెప్ట్ వచ్చింది. డ్యూయల్ హౌస్ ఉండే కాన్సెప్టు అని చెప్పిన మీకు. అప్పటి ముచ్చట యాదుకుందో ఉండకపోయిండదు. సంవత్సరం క్రితం ముచ్చట పెట్టుకున్నాం. ఇది సేమ్ ఇదే టైంలో సంవత్సరం క్రితం ఆగస్టులో ముచ్చట పెట్టుకున్నాం. సరే, అయితే ఆ కాన్సెప్ట్ అప్పుడు పెట్టలేదు. అప్పుడు వేరే కాన్సెప్ట్ పెట్టారు. అప్పుడు కూడా కాన్సెప్ట్ రివీలింగ్ కోసం ఒక ప్రోమో వచ్చింది, గుర్తుందా? గుర్తులేకపోతే గుర్తు చేస్తా. సత్య అన్నతో ఉండే చూడుర్రి, అల్లాదిన్ అద్భుత దీపాన్ని రుద్దంగనాలకి నాగార్జున సార్ వచ్చి ఈసారి ఒక్కసారి కమిట్ అయితే ఇక్కడ లిమిటే ఉండదు, అన్నీ అన్లిమిటెడే అనగా నాకు అన్నీ అన్లిమిటెడ్గా కావాలి అంటాడు చూడు. ఆ కైండ్ ఆఫ్ ప్రోమో ఇది అన్నట్టు ఇప్పుడు వెన్నెల కిషోర్ అన్న ప్రోమో. ఇందులో మనకి ఇచ్చిన హింట్స్ ఏంటి? డబుల్ హౌస్, డబుల్ డోస్, స్పాన్సర్డ్ బై డబుల్ హార్ట్స్ మినపగుల్. డబుల్ హార్ట్స్ మినపగుల్లో స్పాన్సర్షిప్ ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి ఈసారి ఖచ్చితంగా డబుల్ హౌస్, డబుల్ డోస్ అని చెప్పి ప్రతిసారి సీజన్ 9 గురించి చెప్పేటప్పుడు నాగార్జున సార్ వచ్చి చెప్తే ఖచ్చితంగా స్పాన్సర్డ్ బై డబుల్ హార్ట్స్ మినపగుళ్ళు అని చెప్పాల్సి రావస్తుందేమో. ఊరికే జోక్ చేస్తానబ్బా. ఇగో నాగార్జున సార్ వాయిస్ చేయగానే కొంతమంది ఫీల్ అయ్యేటోళ్ళు ఉంటారు. ప్లీజ్ దయచేసి నన్ను ఫాలో కాకురబ్బా మీరు. నేను గట్టనే అందరిని ఇమిటేట్ చేస్తూ ఉంటాను. ఎందుకంటే నా వృత్తి ప్రవృత్తి మిమిక్రీ. అంటే తోపువా నువ్వు మిమిక్రీలు అదా ఇదా అని అవి కూడా కామెంట్లు పెట్టే బుద్ధి అయితే చూడబుద్ధి కాకపోతే నాకు వస్తుంది ఆటోమేటిక్గా. ఆ పర్సన్ని ఇమిటేషన్ అది నాకు ఆటోమేటిక్గా వస్తుంది. నేను ఏం చేయలేను. అది అన్స్టాపబుల్, అన్లిమిటెడ్గా వస్తుంది. ఓకే, రైట్. ఓకే, అయితే నాగార్జున సార్ ఏం చెప్పిండు మనకు ఓవరాల్గా? వెన్నెల కిషోర్ అన్న బిగ్ బాస్ యాడ్ చూడడం, ఈసారి 100 days బ్లాక్ చేయండి, బిగ్ బాస్కి పోతా అనడం, ఇదంతా మంచిగా ఉంది. అదే ఇది ఊరికే ఏదో మనకి ప్రోమో ఇంట్రడక్షన్ అనుకుంటే, నాగార్జున సార్ దగ్గరికి ఎంట్రీ అయ్యేటప్పుడు మనం చూస్తే, మీరు కరెక్ట్గా చూస్తే ఆ గద, అదే మొన్న ఫస్ట్ ప్రోమోలో వచ్చిన గద ఉంది కదా, ఆ గద దాని పక్కన కిట్టు అని చెప్పి ఒక మంకీ ఉంటుంది చూడరి. నేను ఇక్కడ ఫోటోలు వేస్తాను. కిట్టు అనే మంకీది అంటే మనకి సీజన్ 4ని యాడ్ చేస్తా, ఇంకో దిక్కు సీజన్ 8ని కూడా యాడ్ చేస్తే ఆ మాయా ద్వీపం ఇవన్నీ కనిపించినాయి. ఆ తర్వాత పోతే ఒక సభ కైండ్ ఆఫ్ సెటప్ ఉంది. ఆ సెటప్కి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి నేను అది చెప్తున్నా. అక్కడ ఒక పెద్ద చైర్లో ఆ సార్ మంచి బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని ఇట్లా మంత్రం కట్టే పట్టుకొని జుబ్బు అన్నట్టుగా ఉన్నది. దానికి ఒక మీనింగ్ ఉంది. ఈ సీజన్కి సంబంధించిన కాన్సెప్ట్కి సంబంధించిన డ్రెస్అప్ అది. సరే, అయితే ఏంటంటే అక్కడ బొంగ నాగార్జున సార్తో డిస్కషన్లో సార్ ఏమంటాడు, ఈసారి హౌస్ గురించి తెలుసుకున్నావా మరి అంటే, సేమ్ హౌస్ కదా ఏమున్నది అని అంటే, సేమ్ హౌస్ కాదు ఈసారి డబల్ హౌస్, డబల్ డోస్ అన్నాడు. డబల్ హౌస్, డబల్ డోస్ అంటే ఈ డబల్ హౌస్ గురించి చెప్పాలంటే హిందీలో, తమిళ్లో, కన్నడలో ఆల్రెడీ డబుల్ హౌస్ తోటి ఇండియాలో 3 seasons జరిగినాయి. హిందీ ఏంటంటే హిందీ ఫస్ట్, హిందీ తోపు కదా. ఇప్పుడు 19th season నడుస్తుందంటే హిందీలో BB7లోనే బిగ్ బాస్ 7 హిందీ
అంటే 11 ఏళ్ల క్రితం అన్నట్టు. సీజన్ 7లో హెల్ అండ్ హెవెన్ అనే కాన్సెప్ట్ నడిచింది. అంటే స్వర్గము నరకము అని చెప్పి మీకు స్వర్గానికి సంబంధించిన ఇటు సైడ్ ఫోటోలు వేసే ప్రయత్నం చేస్తే ఇటో స్వర్గానికి సంబంధించిన దాని లేదంటే హైఫై లైఫ్ స్టైల్ ఉంటుంది, బెడ్లు ఉంటాయి, మంచి బాత్రూమ్లు ఉంటాయి, మంచి అరేంజ్మెంట్స్ ఉంటాయి, ఫుడ్ కూడా మంచిగా ఉంటుంది, ప్రతిదీ మంచిగా ఉంటుంది. ఇటు దిక్కు వచ్చేసరికి హెల్ అంటే నరకానికి వచ్చేసరికి మొత్తం కూడా కింద వండుకోవాలి, చెదర్ మీద వండుకోవాలి, బాత్రూమ్లు చక్కగా ఉండయి, జైలు లాంటి ఎన్విరాన్మెంట్ ఉంటుంది, అసలు ఏది చక్కగా ఉండదు, అంత పాడుపడ్డట్టుగా ఉంటుంది అన్నట్టు ఘోరంగా చేసి పెడతారు. ఆ సెట్టే కానీ అట్లా చేసి పెడతారు. నరకం అంటే నరకం లెక్క, స్వర్గం అంటే స్వర్గం లెక్క, వీళ్ళకి ఫుడ్ ఉంటుంది, వీళ్ళకి ఫుడ్ ఉండదు అన్నట్టుగా సుఖాలు చూపిస్తారు. సో ఆ కాన్సెప్ట్ అక్కడ BBC7 ఆ టైంలో అది హిట్. ఆ తర్వాత కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో కూడా ఈ హెల్ అండ్ హెవెన్ అనే కాన్సెప్ట్ నడిచింది. మొన్ననే 11th సీజన్ అయిపోయింది, 2024లోనే ఈ కాన్సెప్ట్ జరిగింది. హెల్ అండ్ హెవెన్ సేమ్ టు సేమ్ అదే అప్పుడు ఎట్లయితే సల్మాన్ ఖాన్ గారి హెల్ అండ్ హెవెన్ కాన్సెప్ట్ నడిచిందో ఈ మొన్న 2024లో హనుమంత అనేట ఆయన గెలిచింది కదా, అదే ఫోక్ సింగరు, లంబాడా తండాల నుంచి వచ్చిన ఒక ఫోక్ సింగరు. ఆ ఫోక్ సింగర్ జీ సరిగమపాలో కూడా అక్కడ పాడిండు. అక్కడ నుంచి తీసుకొచ్చి ఈ బిగ్ బాస్లో, కన్నడ బిగ్ బాస్లో వేస్తే వైల్డ్ కార్డ్ ఎంట్రీగా 20th డేను ఏమో వచ్చిండు. మన శోభా శెట్టి అక్క కూడా ఆ సీజన్లో 50th డే ఆడబోతుంది. అండ్ లాంగెస్ట్ సీజన్ ఎవర్ ఇన్ కన్నడ చరిత్ర, 120 days నడిచింది ఆ సీజన్. సో ఆ సీజన్లో హనుమంత్ అనేటైనా విన్నాడు. చాలా అంటే మనకి పల్లవి ప్రశాంత్ కైండ్ ఆఫ్ హైప్ అక్కడ హనుమంతకు వచ్చింది. కానీ హనుమంత ఈజ్ టాలెంటెడ్ సింగర్, ఫోక్ సింగర్, ఎట్ ద సేమ్ టైం వెరీ అంటే బయట లోపల కూడా సేమ్ టు సేమ్ ఉన్నాడు అన్నట్టు. వెరీ డౌన్ టు ఎర్త్ క్యాండిడేట్, అమాయకుడు అన్నట్టుగా ఉంటుంది. ఫన్ బాగా జనరేట్ చేయగలుగుతాడు, అంటే జనరేట్ అవుతుంది ఆటోమేటిక్గా తనతోటి. సో అట్లా అతను విన్ అయ్యిండు. సో అతను ఉన్న సీజన్ మొన్నటి సీజన్ హెల్ అండ్ హెవెన్. కానీ అది దాని గురించి కొంచెం మాట్లాడాలి. దానికంటే ముందే బిగ్ బాస్ సీజన్ 7 తమిళ్ బిగ్ బాస్ సీజన్ 7లో కూడా డ్యూయల్ హౌస్ కాన్సెప్ట్ నడిచింది. అక్కడ ఏం చేశారంటే ఈ స్వర్గం నరకం అని పెట్టకుండా పెద్ద ఇల్లు చిన్న ఇల్లు అని పెట్టారు. స్మాల్ బాస్ బిగ్ బాస్ అని చెప్పి అని పెట్టారు. అంటే చిన్న ఇల్లు పెద్ద ఇల్లు లెక్క పెట్టారు. పూర్ హౌస్ అండ్ రిచ్ హౌస్ లెక్క పెట్టారు. ఆ పూర్ హౌస్లో ఏంటంటే మరీ దారుణంగా ఉండకుండా, అంటే మరీ ఆ హిందీ బిగ్ బాస్లో ఉన్నట్టుగా మొత్తం నరకం టైప్లో ఉండకుండా ఇది ఏంటంటే చిన్నగా ఉంటుంది ఇల్లు. బెడ్లు ఏంటంటే కిందో బెడ్ పైన బెడ్ మనకు హాస్టల్లో ఉంటాయి. ఆ టైప్లో 3 బెడ్లు ఉంటాయి. ఆ టైప్లో ఇరుకుటం ఉంటుంది. అంటే చిన్నగా టైనీ చేయమంటారు దాన్ని ఇంగ్లీష్లో, ఇంత అంత ఇల్లు అవ్వ కొంచెమే ఉంటుంది. సో దానిలో కొంచెం కష్టంగా ఫుడ్ కూడా సరిగ్గా ఉండకుండా అట్లా ఉంటుంది. తమిళ్లో కూడా ఆ సీజన్ నడిచింది. అదే సీజన్లో అనుకుంటా ఒక హీరోయిన్ వాళ్ళ కూతురు కూడా వచ్చింది. సరే అవి పక్కన పెడితే అక్కడ కూడా ఈ సేమ్ ఇదే జరిగింది. ఆ రిచ్ హౌస్లో ఏంటంటే అన్ని రకాల ఫుడ్స్ దొరుకుతాయి. అదే పూర్ హౌస్లో ఏంటంటే వెజిటేబుల్స్ ఇస్తారు కొన్ని, ఆ వెజ్జీసే తినాలి, వండుకోవడానికి దొరకదు. ఓపెన్ కిచెన్ ఉంటే అటోళ్ళు ఏమో బాగా తింటూ ఉంటారు, ఇటోళ్ళకి ఏమో తిండే ఉండదు, గంజి తాగాలి జావ తాగాలి అన్నట్టుగా ఉంటుంది. మనకి BB6లో కూడా ఇట్లాంటి కాన్సెప్ట్ ఉన్నోళ్ళు లేనోళ్ళు అని ఒక వారం రోజులు నడిపించారు చూసినావా, సర్వెంట్స్ ఓనర్స్ అని. ఇది రేవంత్ సీజన్లో సేమ్ ఆ కైండ్ ఆఫే. కానీ ఇది సీజన్ అంతా కూడా ఆ కైండ్ ఆఫ్ పూర్ హౌస్ రిచ్ హౌస్ అన్నట్టుగా నడిపించారు. ఒక చిన్న ప్రకటన, కింద వస్తున్న ఫుడ్ ఐటమ్స్ అన్నీ కూడా మన స్వాతి పికిల్స్లో తయారు చేసిన ఫుడ్ ఐటమ్సే. ఒకప్పుడు ఓన్లీ పికిల్స్ ఉండేవి, ఇప్పుడు స్నాక్స్, స్వీట్స్, చాలా రకాల ఫుడ్స్ ఉన్నాయి. సో ఒక్కసారి వెబ్సైట్ విజిట్ చేయరి, మీకు ఏదైనా నచ్చితే ఆర్డర్ చేసుకోర్రి, పావు కిలో ఆర్డర్ చేయరి, నచ్చితేనే ఇంకెక్కువ ఆర్డర్ చేసుకోర్రి. ఓకేనా, కంటిన్యూ చేద్దాం. ఈ 2 ఏళ్ల క్రితం 7th సీజన్లో జరిగింది. సేమ్ మనతో పాటుగానే కంటిన్యూ అవుతుంది తమిళ బిగ్ బాస్ కూడా. సేమ్ ఒకటేసారి స్టార్ట్ అయినా ఒకటే తిరిగి నడుస్తూ ఉంటుంది. కానీ కన్నడ బిగ్ బాస్ సీజన్ 11లో హెల్ అండ్ హెవెన్ అనే కాన్సెప్ట్ని పెట్టిరు, బాగానే నడుతుంది అనే టైంలో మహిళా పోలీస్ కమిషనర్ మహిళా పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళి బిగ్ బాస్ మీద ఒక కేసు ఫైల్ అయింది. ఏంటంటే హెల్ అని పెట్టి అక్కడ సరైన ఫెసిలిటీస్ లేక అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు, హెల్ అనే కాన్సెప్టో సెట్టో పెట్టి అనవసరంగా ఈ షోలో లేడీస్కి సంబంధించిన కొంత ఫుటేజ్ని, అంటే కరెక్ట్ ఫుటేజ్ కాదు, వాళ్ళకి బాత్రూమ్ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకి అక్కడ కరెక్ట్ ఫెసిలిటీస్ లేదు, నరకం అంటే నరకం టైప్లో ఉంది, ఆడవాళ్ళకి ఇది ఒప్పుకోమని చెప్పి మహిళా పోలీసులు అక్కడ ఈవెన్ పోలీస్ కమిషనర్ కూడా లోపలికి పోయి హౌస్ని చెక్ చేయడము, ఇది సెట్ బాగాలేదు, ఇది కరెక్ట్ కాదు అని చెప్పడము, సీరియస్ అవుతుంది ఈ కేసు, మరి పెద్దగా అవుతుంది అని చెప్పి, అంటే లోపలికి పోలీసు వాళ్ళు వచ్చి చెకింగ్లు జరిగినాయంటే మీరు ఆలోచించాలి. ఆ రేంజ్లో పోయిన తర్వాత ఆఖరికి ఆ హెల్ అండ్ హెవెన్ అనే కాన్సెప్ట్ని తీసి పారేసి మొత్తం ఒకటే హౌస్గా చేసి ఆ హెల్ అండ్ హెవెన్ అనే సెట్ను కూడా తీసేయాల్సిన సిచ్యువేషన్ వచ్చింది. సో అట్లా జరిగింది. సో అంత దారుణమైన కాన్సెప్ట్గా ఈసారి తెలుగులో అయితే ఉండదు, డ్యూయల్ హౌస్ పెడతారు.
ఖచ్చితంగా పూరు రిచ్ అనే కాన్సెప్ట్ అయితే ఉంటుంది కానీ మరీ హెవెన్ లాగా పెట్టి హెల్ అంటే ఘోరాతి ఘోరమైన నరకం ఉంటుంది అక్కడ చూడ్డానికి ఇబ్బంది పడేంత సిచ్యువేషన్ ఇప్పుడు కర్ణాటకలో ఎట్లయితే రియాక్షన్ వచ్చిందో పోలీసుల దగ్గర నుంచి అట్లా వచ్చేటట్టయితే చేసుకోరు. ఎందుకంటే అక్కడ చేసిన టీమే ఇక్కడ చేస్తూ ఉంటుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఈసారి బిగ్ బాస్కి పోతున్న వాళ్ళు బాగా జాగ్రత్తగా, అంటే ఈసారి కంటెస్టెంట్లుగా సెలెక్ట్ అవ్వబోతున్న వాళ్ళు అయినోళ్ళు ఆల్రెడీ సెలబ్రిటీలు ఎవరన్నా అయ్యి ఉంటే కనుక, లేదా ఇప్పుడు మన కొత్తోళ్ళు ఇప్పుడు మన కామనర్స్ కేటగిరీలో పోతున్నారు కదా, యంగ్ బ్లడ్, వాళ్ళంతా కూడా ఒకవేళ మీరు కన్ఫర్మ్ అయితే కనుక జాగ్రత్తగా చేయాల్సిన పని ఏంటంటే BB7 హిందీని, BB11 కన్నడని, BB6 తమిళ్ని ఒకసారి చూడుర్రి. ఆ కాన్సెప్ట్ ఏంది, అందులో ఆడించిన గేమ్స్ ఏంది, అందులో ప్యాటర్న్ ఎట్లా నడిచిందో ఒకసారి చూడండి. అంటే చూస్తే మొత్తం తెలిసిపోద్దా. పాత సీజన్ పాత సిలబస్తో కొత్త ఎగ్జామ్ ఎలా రాస్తావు అని చెప్పి నాగార్జున సార్ అయినట్టుగా కొత్త ఎగ్జామ్ ఎట్లా రాస్తావు అనే ఉంటుంది. కానీ మ్యాక్సిమం గేమ్స్ రిపీట్ అవుతూ ఉంటాయి కాబట్టి ఒకసారి ఒక లుక్ వేయరి అని నా ఉద్దేశం. మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఆ గేమ్స్ ఎట్లున్నాయి, ఏ ప్యాటర్న్లో నడిచినాయని చూసే ప్రయత్నం చేయరు. ఓకేనా, కొంచెం టైం పెట్టాలి మరి. సో ఆ ప్యాటర్న్ లాగానే ఇక్కడ తెలుగులో కూడా డబల్ హౌస్ అనేది ఉంటుంది. అండ్ దీనిలో భాగంగానే మరి పెద్ద బాసు చిన్న బాసు లాగా మార్చి ఇద్దరు బిగ్ బాస్ని పెడతారు. ఆల్రెడీ మనకి ఇద్దరు బిగ్ బాస్లు ఉన్నారు కదా, అదే బిగ్ బాస్ వాయిస్లు చెప్పి ఇద్దరు ఆర్టిస్టులు ఉన్నారు కదా, రాధాకృష్ణ గారు, శంకర్ అన్న. సో వాళ్ళిద్దరికి ఒకరికి స్మాల్ బాస్ని ఒకరు బిగ్ బాస్ని చేసినా చేస్తారు. తెలుసు కదా శంకర్ గారి వాయిస్ అంటే బిగ్ బాస్ హౌస్కి మీకు స్వాగతం. అదే శంకర్ అన్న కాకుండా మన రాధాకృష్ణ గారి వాయిస్ అంటే సమయం 7:30 అని ఆ టైమింగ్స్, ఆ అనౌన్స్మెంట్లు, బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు ఒక టాస్క్ జరిగింది అని చెప్తుంటాడు కదా ఆయన. సో ఈ ఇద్దరు వాయిస్లు ఉన్నాయి కదా, ఒకరిని స్మాల్ బాస్ ఒకరిని బిగ్ బాస్గా పెట్టి కూడా నడిపించే ఛాన్స్ ఉంటుంది. లేదు అంటే ఒక సీజన్లో, హిందీ సీజన్లో ఒక మెంటర్ లాగా ఒక ఏదో పేరుతోటి ఉంటుంది అబ్బా. సో ఒక ఫీమేల్ వాయిస్ తోటి అనౌన్సులతోటి నడిచింది. సో అట్లా కూడా చేయొచ్చు, ఏదో ఒకటి చేస్తారు. మొత్తానికైతే మసూస్ మారేడుగా చేసి 2 హౌజులు పెట్టి ఒకరికి బాగా ఫెసిలిటీస్ పెడతారు, ఇంకొకరికి అస్సలు ఫెసిలిటీస్ పెట్టరు. పెట్టకపోయేసరికి ఏంటంటే వీళ్ళకి కొట్లాడవుతుంది. ఫెసిలిటీస్ అస్సలు లేని దానిలో తీసుకుపోయి సెలబ్రిటీస్ని, బాగా ఫెసిలిటీస్ ఉన్న దానిలో తీసుకుపోయి కామనర్స్ని పెడితే ఎట్లుంటుంది, అదొక రకం పంచాయతీ ఉంటుంది. ఫెసిలిటీస్ లేని దానిలో తీసుకుపోయి కామనర్స్ని, ఫెసిలిటీస్ బాగున్న దానిలో తీసుకుపోయి సెలబ్రిటీస్ని పెట్టి సడన్గా ఒక టాస్క్ పెట్టి టాస్క్లో అస్సలు బాగా పర్ఫామ్ చేయని వాళ్ళని ఇంట్లోకెళ్ళి ఇంట్లోకొకరిని తీసుకొస్తే వీళ్ళు ఇందులో నెగలేక అంటే ఉండలేక మెసలేక బాగా ఇబ్బంది పడుతూ ఉంటారు. లేదంటే డైరెక్ట్ ఓపెనింగ్ అందరినీ తీసుకుపోయి నిలబెట్టి ఫస్ట్ హౌస్లోకి ఎంటర్ కాగానే ఇక్కడ 2 ఇండ్లు ఉన్నాయి, ఏ ఇంట్లో ఉండడానికి ఎవరు అర్హులు అని పెట్టిరంటే అక్కడనే పంచాయతీలు స్టార్ట్ అవుతాయి. నేను ఆ ఇంట్లో ఉండడానికి ఎందుకు అర్హుని, నేను ఇండ్లు ఎందుకు ఉండొద్దు అంటే, నువ్వు సెలబ్రిటీ కాబట్టి, నువ్వు తోపు కాబట్టి నువ్వు ఇండ్లు ఉండాలన్నా, నేను కామనర్ని కాబట్టి అంత తీసుకుపోయి పేదోళ్ళ దానిలో ఉండాలన్నా, ఇట్లాంటి పంచాయతీలన్నీ జరుగుతాయి. ఈ దానిలో ఫస్ట్ అంతా కూడా కొంత డ్రామాటిక్గా నేను అడ్జస్ట్ అవుతానండి పర్లేదు, నేను అక్కడే ఉంటా, నేను ఇక్కడే ఉంటా అని చెప్పి డ్రామా ఆడేటోళ్ళు ఉంటారు. అంటే ఫస్ట్లో అడ్జస్ట్ అయినా కొన్ని రోజులు నరకం చూపించిన తర్వాత బిగ్ బాస్ తిండి పెట్టక, మాడగొట్టి చంపినాక, కడుపులో మండినాక, ఎలకలు ఉరికినాక పిస అయిపోయి ఆగమాగం అయిపోయి బీపీ పెరిగి ఆకలి పెరిగి అక్కడ ఏదో ఫస్ట్ ఎయిట్ అయ్యి గమ్మత్ అవుతుంది. తెలుసుగా మనకి బిగ్ బాస్ పిండుతాడు ఉత్తగానేనా. 200 క్వశ్చన్లకి ఆన్సర్ రాపిచ్చి 200 పేజీలకు సంతకాలు తీసుకొని 46 పేజీల మీద అగ్రిమెంట్ తీసుకొని ఇన్ని చేస్తానంటే లోపలికి పోయే ముందు మళ్ళీ అగ్రిమెంట్ రాయించుకుంటుండంటే అక్కడ నేను ఎట్లన్నా వాడుకుంటా అని ముందే చెప్పినట్టు, అర్థమైందా. సో ఈ సీజన్ ఈ స్టైల్లో, ఈ ప్యాటర్న్లో, ఈ కాన్సెప్ట్ తోటి నడుస్తుంది అన్నట్టు, అర్థమైంది కదా. క్లారిటీగా చెప్పినా నేను అనుకుంటానా, కన్ఫ్యూజ్ అయితే సారీ. ఇంకొక యాడ్ ఆన్ పాయింట్ చెప్పడం మర్చిపోయినా, ఏం లేదు, ప్రతి వారం కూడా ఈ బెస్ట్ కంటెస్టెంట్ అని మనం పెట్టుకుంటూ ఉంటాం కదా, ప్రతి సీజన్లో ఉంటాయి కదా. సో ఆ టైప్లోనే ఎవరైతే ఈ వారం అంతా వర్స్ట్ పర్ఫార్మెన్స్ చేసిరో వాళ్ళని తీసుకుపోయి ఈ నరకంలో, ఈ పూర్ హౌస్లో, చిన్న హౌస్లో పడేసుడు. ఎవరైతే మంచి పర్ఫార్మ్ చేసిరో వాళ్ళని తీసుకొచ్చి ఈ పెద్ద ఇంట్లో, లేదంటే ఈ హెవెన్, వాళ్ళు ఏం పేర్లు పెడతారో గా పేర్లు పెట్టిన మంచి ఇంట్లో తీసుకుపోయి పడేసుడు, ఇట్లా ఉంటుంది అన్నట్టు. ఖచ్చితంగా 2 హౌసెస్ అంటే ఒకటి బాగా హై ఫెసిలిటీస్, ఒకటి బాగా లో ఫెసిలిటీస్ తోటే ఉంటుంది. సో అది మాత్రం పక్కా. రైట్, ఇక బీబీ అగ్ని పరీక్షకు సంబంధించిన అప్డేట్స్ ఒకసారి చెప్పేస్తా. బీబీ అగ్ని పరీక్ష షో మంచి రసవత్తరంగానే జరిగింది, 2 రోజుల షూటింగ్ కూడా. అండ్ 2వ రోజు షూటింగ్కే అంటే నిన్న రాత్రికి మనకేం జరిగిపోయిందంటే మొత్తానికి 44 మందిలోకి వెళ్ళి 15 మందిని సపరేట్ చేసిరు ఆనిముత్యాల్ని. అండ్ ఇక్కడ కూడా ఇంకా డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్, అంటే ఎవరిని తీసిరు, ఎట్లా తీసిరు, ఏంది కథ,
ఎవరు ఖచ్చితంగా 15 మంది వాళ్ళు ఎవరెవరి టీంలోకి వేరు ఇట్లాంటి అప్డేట్స్ ఏమైనా తెలిస్తే నేను ఇన్స్టాగ్రామ్లో మన బ్రాడ్కాస్ట్ ఛానల్ ఉన్నది. అందులో ధన ఎక్కువ మంది ఫాలో అవుతూనే ఉన్నారు. మీరు కూడా ఫాలో కాకపోతే ఫాలో అయ్యే ప్రయత్నం చేయరు, కింద లింక్ ఇస్తా. సో అక్కడ మీరు ఫాలో అయ్యి మీరు అప్డేట్స్ని తెలుసుకోవచ్చు. అక్కడ మీరు ఫాలో అయితే జల్దీ అప్డేట్స్ వస్తాయి. జల్దీ అంటే ఫాస్ట్గా అప్డేట్స్ తెలుసుకుందాం అనుకున్న వాళ్ళు గాడికి వచ్చి ఫాలో చేయరు. వీడియోలనే అప్డేట్స్ మంచిగా ఇస్తానని నేను మంచిగా ముచ్చట అంతా క్లియర్ కట్గా చెప్తున్నా అని ఫీల్ అయితే కనుక జర ఒక రోజు లేట్ అయినా కానీ వీడియో రూపంలో వస్తుంది. ఓకేనా? సో ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే జర లైక్ చేయరి, కామెంట్ చేయరి, షేర్ చేయరి, సబ్స్క్రైబ్ చేయరి, గంట కొట్టుర్రి, ఆల్ అనే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరి, నోటిఫికేషన్లు వస్తాయి. అట్నే కింద హైప్ అనేది వస్తుందట. మీరు లైక్ చేయగానే హైప్ అని వస్తుందట. హైప్ పాయింట్స్ ఏవో ఇచ్చే ప్రయత్నం చేయరు. ఓకేనా? ఉంటా.